వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో ఫార్మల్ డెఫినేషన్ ఫర్ ద లీనియర్ బౌండెడ్ ఆటోమేటా గురించి డిస్కస్ చేద్దాము. మీ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలో అసలు లీనియర్ బౌండెడ్ ఆటోమేటా అంటే ఏంటి అండ్ దెన్ మోడల్ ఆఫ్ ద లీనియర్ బౌండెడ్ ఆటోమేటా చూసాం కదా. ఇక్కడ ఫార్మల్ డెఫినేషన్ చూద్దాం. అంటే లీనియర్ బౌండెడ్ ఆటోమేటాలో ఎన్ని టపుల్స్ ఉంటాయి, ఆ టపుల్స్ ఏంటి అని. సో అసలు లీనియర్ బౌండెడ్ ఆటోమేటా అంటే ఏం చెప్పుకుందాం మనం. లీనియర్ బౌండెడ్ ఆటోమేటా ఈజ్ ఆల్సో ట్యూరింగ్ మిషన్, బట్ రిస్ట్రిక్టెడ్ వర్షన్. అంటే ఏంటి, ఇన్పుట్ టేప్ లెంత్ ఇక్కడ రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ లీనియర్ బౌండెడ్ ఆటోమేటాలో ఇన్పుట్ టేప్లో ఏముంటుందంటే మార్కర్స్ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ మార్కర్ అండ్ రైట్ హ్యాండ్ మార్కర్. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ మార్కర్ అండ్ రైట్ హ్యాండ్ మార్కర్ని ద్వారా యూస్ చేసుకుని, లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ మార్కర్స్ యూస్ చేసుకుని ఇన్పుట్ టేప్ లెంత్ అనేది రిస్ట్రిక్ట్ చేయబడుతుంది. రిమైనింగ్ ఆపరేషన్ అంతా సేమ్ యాజ్ ఇస్ ట్యూరింగ్ మిషన్ అని ఉంటుంది. సో అందుకని దీన్ని రిస్ట్రిక్టెడ్ ట్యూరింగ్ మిషన్ అని కూడా అంటారు. సో ఇప్పుడు లీనియర్ బౌండెడ్ ఆటోమేటాలో ఏమేమి టపుల్స్ ఉన్నాయో చూడండి. సో టోటల్ 1 2 3 4 5 6 7 8 9 టపుల్స్ ఉన్నాయి లీనియర్ బౌండెడ్ ఆటోమేటాలో. అవి ఏంటంటే Q, sigma, tau, delta, Q naught, B is the left hand marker, right hand marker and F. This is a final F set of final state. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మార్కర్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా మనం ట్యూరింగ్ మిషన్లో చూసినవే. సో చూడండి, Q is a finite set of states, అంటే లైక్ Q naught, Q1 and so on, QF. ఇలా Q అంటే సెట్ ఆఫ్ ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. And sigma is a set of input symbols like 0 1 A B, ఇలా set of input symbols. And then tau set of tape symbols. మనం ఏం చేస్తాము ట్యూరింగ్ మిషన్లో లీనియర్ బౌండెడ్ ఆటోమేటాలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇన్పుట్ ఆల్ఫాబెట్ని వేరే ఆల్ఫాబెట్తో రీప్లేస్ చేసుకుంటాం. సో వాటిని ఏమంటాము, టేప్ సింబల్స్ అంటాం. సో ఈ టేప్ సింబల్స్ ఏమేమి ఉంటాయి, సమ్ ఎక్స్, వై ఆర్ బ్లాంక్ సింబల్స్, బి, ఇలా ఏమైనా ఉండొచ్చు. సో దోస్ ఆర్ కాల్డ్ ద సెట్ ఆఫ్ ద టేప్ సింబల్స్. అండ్ దెన్ డెల్టా ఈజ్ ద ట్రాన్సిషన్ ఫంక్షన్. డెల్టా మ్యాప్స్ క్యూ ఆన్ టౌ టు క్యూ ఆన్ టౌ అండ్ డైరెక్షన్ లెఫ్ట్ అండ్ రైట్, సేమ్ యాజ్ ట్యూరింగ్ మిషన్. దిస్ ఈజ్ ద ట్రాన్సిషన్. అంటే ఒక ఇన్పుట్ సింబల్ ఒక స్టేట్ మీద అప్లై చేసినప్పుడు నెక్స్ట్ ఏ స్టేట్కి మారుతుంది. అండ్ దెన్ డైరెక్షన్ లెఫ్ట్కి మూవ్ అవుతుందా, టేప్ హెడ్ రైట్కి మూవ్ అవుతుందా అని చెప్తుంది, అది ట్రాన్సిషన్ ఫంక్షన్. నెక్స్ట్ Q naught ఇనిషియల్ స్టేట్. దిస్ ఇస్ ద లెఫ్ట్ హ్యాండ్ మార్కర్ సింబల్ అండ్ రైట్ హ్యాండ్ మార్కర్ సింబల్. దిస్ ఇస్ ద రైట్ హ్యాండ్ మార్కర్ సింబల్. అండ్ F is the set of the final state. So these all are the tuples in a linear bounded automata, same as a ట్యూరింగ్ మిషన్ ఎక్సెప్ట్ ద ఇక్కడ బి అంటే బ్లాంక్ సింబల్. మిగతా అన్నీ ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మార్కర్స్ తప్ప రిమైనింగ్ అన్నీ ట్యూరింగ్ మిషన్లో లాగా సేమ్ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ మార్కర్ రైట్ హ్యాండ్ మార్కర్స్ ఎందుకు యూస్ చేసుకుంటాయి, మన ఇన్పుట్ హెడ్ లెఫ్ట్ హ్యాండ్ మార్కర్ని దాటి లెఫ్ట్కి మూవ్ అవ్వలేదు, అండ్ దెన్ రైట్ హ్యాండ్ మార్కర్ దాటి రైట్కి మూవ్ అవ్వలేదు. అదే ట్యూరింగ్ మిషన్కి లీనియర్ బౌండెడ్ ఆటోమేటాకి డిఫరెన్స్. వేరేజ్ నా ట్యూరింగ్ మిషన్ ఏమవుతుంది, ఇన్పుట్ టేప్ ఇన్ఫైనైట్ లెంత్లో ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఎంతైనా మూవ్ అవుతుంది ఇన్పుట్ హెడ్, రైట్ సైడ్ కూడా ఎంతైనా మూవ్ అవుతుంది. బట్ హియర్ ఇన్ అ లీనియర్ బౌండెడ్ ఆటోమేటా దీస్ లెఫ్ట్ హ్యాండ్ మార్కర్ అండ్ రైట్ హ్యాండ్ మార్కర్స్ ఆర్ రిస్ట్రిక్టింగ్ ద లెంత్ ఆఫ్ ద ఇన్పుట్ టేప్. ఓకే.